హలో గైస్, ఐ హోప్ అందరూ బాగున్నారు కదండి. సో మీ ప్రిపరేషన్ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఈరోజు మనం నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ ఇండియా సుత్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో మీకు తెలుసా, ఇండియా అనేది మనకి ఇంటర్నేషనల్ వాళ్ళతోటి బోర్డర్స్ అనేవి మొత్తం 9 కంట్రీస్తో మనకి ఇండియా అనేది బోర్డర్ని షేర్ చేసుకుంటుంది అన్నమాట. మొత్తం 9 కంట్రీస్. యాక్చువల్గా దీనికి షార్ట్ ట్రిక్ ఏదైనా ఉంది అంటే నేనేం చెప్తానంటే ఏపీ సీఎం నందమూరి బాలయ్య బాబు అనుకోండి. ఏపీ సీఎం ఎన్బీబీ. ఏంట్రా బాబు వీడు ఏపీ సీఎం ఎన్బీబీ అంటున్నాడని మీరు వింతగా చూడొద్దు. ఏపీ సీఎం ఎన్బీబీ అంటే ఏ అంటే ఆఫ్ఘనిస్తాన్, పి అంటే పాకిస్తాన్, సి అంటే చైనా, ఎం అంటే మయన్మార్, ఎన్ అంటే నేపాల్, బి అంటే బంగ్లాదేశ్, ఇంకొక బి అంటే భూటాన్. ఓకేనా? అంటే త్వరలో ఏపీకి సీఎం నందమూరి బాలయ్య బాబు అన్నమాట. అలా గుర్తుపెట్టుకుంటే మీరు నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ ఇండియాని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సో మొత్తం 9 ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ మనకి శ్రీలంక మనకి ల్యాండ్ బోర్డర్ని షేర్ చేసుకుంటుంది కదా. సో శ్రీలంక, మాల్దీవ్స్, ఇంకొక 2 ఉంటాయి అన్నమాట. అవి సీ బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయి అన్నమాట. అవి నేను చెప్పలేదు ఇక్కడ ట్రిక్లో. ఓకేనా? మళ్ళీ వాళ్ళ కింద కామెంట్లు వేసుకుంటారు గట్టిగా. సో ఇండియా షేర్స్ బోర్డర్ విత్ హౌ మెనీ కంట్రీస్? 9 కంట్రీస్ అన్నమాట. అయితే అందులో 2 ఏంటి అసలు యాక్చువల్గా మీకు 2 ఉంటాయి. సో చెప్తాను చూడండి. యాక్చువల్గా అందులో ఏంటంటే 2 ఉంటాయి. ఈ 2 ఏంటంటే మ్యారిటైమ్ బోర్డర్స్ అన్నమాట. అదేంటంటే శ్రీలంక, తర్వాత మాల్దీవ్స్ అని చెప్తూ ఉంటాం కదా. యాక్చువల్గా టోటల్గా ఇండియాలో ఏంటంటే మనకి మొత్తం లెంత్ వచ్చేసరికి ఏంటంటే ల్యాండ్ బోర్డర్ వచ్చేసరికి 15,106.7 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే సుమారుగా 15,200 కిలోమీటర్స్ అనుకోండి. సో అయితే కోస్టల్ లైన్ సముద్ర తీరం వచ్చేసరికి భారతదేశానికి 7,516.6 అంటే 7,516.6 కిలోమీటర్స్ అనేది. అంటే ఇది ఏంటి, అండమాన్ అండ్ నికోబార్ అండ్ లక్షద్వీప్ ఈ 3 కలుపుకొని టోటల్ కోస్టల్ లైన్ అనేది 7,516.6 కిలోమీటర్లు ఉండడం జరిగింది. అయితే నార్మల్గా మెయిన్ ల్యాండ్ వచ్చేసరికి కోస్టల్ లైన్ అనేది మనకి 6,100 కిలోమీటర్స్ మాత్రమే. ఓకేనా? సో అది అంటే మెయిన్ ల్యాండ్ వచ్చేసరికి 6,100 కిలోమీటర్స్ మాత్రమే. ఓకేనా? అలాగే మీరు చూసినట్లయితే ఇండియా షేర్స్ లాంగెస్ట్ బోర్డర్, ఎవరితో లాంగెస్ట్ బోర్డర్ అంటే బంగ్లాదేశ్. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఇండియా వచ్చేసి లాంగెస్ట్ బోర్డర్ ఎవరితో షేర్ చేసుకుంటుంది అంటే బంగ్లాదేశ్. అండ్ షార్టెస్ట్ బోర్డర్ వచ్చేసరికి మనకి ఎవరితో అంటే యాక్చువల్గా ఆఫ్ఘనిస్తాన్. చాలా చిన్నది. ఆఫ్ఘనిస్తాన్ తోటి మనకి చాలా చిన్నదన్నమాట. కావాలంటే ఇక్కడ మీరు టేబుల్ని చూసినట్లయితే మీకు ఇక్కడ తెలుస్తుంది ఏంటంటే బంగ్లాదేశ్ మీరు చూసినట్లయితే లెంత్ ఆఫ్ బోర్డర్ మనకి 4,096.7 అంటే లాంగెస్ట్ మాట. ఓకేనా? సెకండ్ ప్లేస్లో చైనా ఉంది 3,488. ఓకేనా? చైనాతో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మెక్మోహన్ లైన్. ఓకేనా? ఈ మెక్మోహన్ లైన్ ఎక్కడ ఉంటుందంటే మనకి అరుణాచల్ ప్రదేశ్ని చైనాని విడదీస్తుంది ఇక్కడ మనకి సపరేట్ టు ఇండియన్ స్టేట్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ టు చైనా. సో దాన్ని మనం అక్కడ మెక్మోహన్ లైన్ అంటామన్నమాట. చాలా ఇంపార్టెంట్ లైన్ అది. అలాగే ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్. థర్డ్ వన్ వచ్చేసరికి పాకిస్తాన్ వచ్చేసరికి 3,323 కిలోమీటర్స్. ఓకేనా? వీళ్ళకి మనకి ఉండే బోర్డర్ ఏంటంటే రెడ్ క్లిఫ్ లైన్ అంటారు. ఓకేనా? వీళ్ళకి పాకిస్తాన్కి ఇండియాకి ఉండే లైన్ ఏంటి, ఒకవేళ ఇన్ కేస్ పాకిస్తాన్కి చైనాకి లైన్ అడిగితే ఇండియాకి చైనాకి లైన్ అడిగితే మనం మెక్మోహన్ లైన్ అని చెప్తాం. పాకిస్తాన్కి ఇండియా కంటే రెడ్ క్లిఫ్ లైన్ అని చెప్తాం. అలాగే నేపాల్ వచ్చేసరికి 1,751 కిలోమీటర్స్. మయన్మార్ వచ్చేసరికి 1,643 కిలోమీటర్స్. సో ఇక్కడ మనకి బోర్డర్ వచ్చేసరికి ఇండో బర్మా బోర్డర్ ఉంటుంది. అలాగే భూటాన్ వచ్చేసరికి 699, చాలా చిన్నదే. ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసరికి ఇంకా చిన్నది, అన్నిటికన్నా చిన్నదన్నమాట. ఓకేనా? ఆఫ్ఘనిస్తాన్ ఉండే బోర్డర్ లైన్ ఏంటంటే డురాండ్ లైన్ అంటారు. ఓకేనా? టోటల్గా మనకు వచ్చి 15,106.7 కిలోమీటర్స్ అనేది ఉందన్నమాట. ఓకేనా? ఇది 2018-19 డేటా ప్రకారంగా. ఓకేనా? సరే. అయితే ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూసినట్లయితే ఇక్కడ మీరు బంగ్లాదేశ్ ఫ్లాగ్ అయితే మీరు చూడడం జరిగింది. బ్లాక్ అండ్ వైట్ వల్ల మీకు ఇలా కనిపిస్తుంది. అయితే ఈ బంగ్లాదేశ్ వచ్చేసరికి మన ఇండియాతోటి ఎన్ని స్టేట్స్ని షేర్ చేసుకుంటుందంటే యాక్చువల్గా 5 స్టేట్లని ఇది బోర్డర్ షేర్ చేసుకుంటుంది అన్నమాట. అందులో ఎక్కువ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్. ఓకేనా? వెస్ట్ బెంగాల్తో చాలా, అంటే బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ 2 ఒకటే. ఒకప్పుడు మనం వదిలేసుకున్నాం అంతే. అర్థమైందా? సో అది ఒకప్పుడు ఏంటి, ఇండియాలో ఇదంతా సమానంగా ఉండేది.
సో ఇప్పుడు దీన్ని ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అని చేస్తారు అప్పుడులో. సో అలాగా అది బంగ్లాదేశ్ అయ్యిందన్నమాట. సో ఎక్కువ షేర్ అనేది వెస్ట్ బెంగాల్తో షేర్ చేసుకుంటుందన్నమాట. ఓకేనా. ఎంత అంటే 2217 కిలోమీటర్స్. సో తర్వాత మనకి బంగ్లాదేశ్ యొక్క తర్వాత షేరింగ్ బోర్డర్ ఏంటంటే త్రిపుర, వెస్ట్ బెంగాల్, త్రిపుర, తర్వాత మేఘాలయ, తర్వాత మిజోరం, తర్వాత అస్సాం. సో ఇవి మాట. ఓకేనా. సో ఇవి క్యాపిటల్ వచ్చేసరికి ఢాకా. ఓకేనా. బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ ఏంటి? ఢాకా. అక్కడ కరెన్సీని టాకా అంటారు. ఢాకా కరెన్సీ వచ్చేసరికి టాకా. గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ కదా. సో అది మాట. ఆ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ మనకి షేక్ హసీనా ఇచ్చారు. యాక్చువల్గా రీసెంట్ గొడవల్లో ఇదంతా చేంజ్ అయిపోయిందండి. ఓకేనా. సో ఇక్కడ నేను ప్రైమ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్స్ కోసం చెప్పట్లేదు, ఎందుకంటే మొత్తం అంతా షేక్ హసీనా. ఇప్పుడు కరెంట్ అఫైర్, చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ కూడా మీకు ఉంటుంది బంగ్లాదేశ్ రిలేటెడ్గా. సో ఆవిడ పారిపోవడం అయితే జరిగింది కదా. సో అది అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ నేను ఫస్ట్ ప్రెసిడెంట్ ఏంటో చెప్తాను. సో షేక్ ముజిబుర్ రెహమాన్ అనమాట, ఫాదర్ ఆఫ్ నేషన్. ఓకేనా. ఫాదర్ ఆఫ్ నేషన్ అనమాట. ఆయనే ఫస్ట్. షేక్ ముజిబుర్ రెహమాన్ ఇస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ అనమాట. సో దీనికి ఇండిపెండెన్స్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే 26 మార్చ్ 1971 జరుపుకుంటారు. యాక్చువల్గా వీళ్ళకి ఇండిపెండెన్స్ రావడానికి కూడా కారణం మనమే. ఇందిరాగాంధీ ఆ టైంలో రష్యా వాళ్ళ సపోర్ట్ కూడా ఉందనుకోండి. సో ఇందిరాగాంధీ వీళ్ళ కోసం నిలబడి వీళ్ళకి హెల్ప్ చేయడం అనేది జరిగిందన్నమాట. వీళ్ళ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసరికి బెంగాలీ లాంగ్వేజ్. ఓకేనా. పార్లమెంట్ నేమ్ వచ్చేసరికి జతియా సంసద్. ఓకేనా. సో అది సీట్స్ ఇన్ పార్లమెంట్ 350. నేషనల్ యాంథమ్ అమోర్ సోనార్ బాంగ్లా. ఓకేనా. ఇది రాసింది ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. చూడండి, అమోర్ సోనార్ బాంగ్లా అని చెప్పి నేషనల్ యాంథమ్ ఇది రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్. అక్కడ నేషనల్ స్పోర్ట్ వచ్చేసరికి కబడ్డీ. నేషనల్ యానిమల్ రాయల్ బెంగాల్ టైగర్. ఓకేనా. సో తర్వాత నేషనల్ ఫ్లవర్ వచ్చేసరికి వాటర్ లిల్లీ. షప్లా అంటారు, సల్పా అంటారు, షల్పా, వాటర్ లిల్లీ. నేషనల్ పోయిట్ వచ్చేసరికి కాజీ నజ్రుల్ ఇస్లాం. ఓకేనా. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ SSCGLలో అడిగిన క్వశ్చన్ అంట, నేషనల్ పోయిట్ ఏంటని. కాజీ నజ్రుల్ ఇస్లాం, ఇలాంటివి అడుగుతారు కావాలని. హైయెస్ట్ పీక్ వచ్చేసరికి కియోక్రా డాంగ్, 946 మీటర్స్. ఫేమస్ రివర్స్ వచ్చేసరికి బంగ్లాదేశ్లో జమునా రివర్, టీస్తా, ఫెనీ, ముహారీ, మేఘ్నా. ఓకే. నెక్స్ట్ మేజర్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్య జరిగింది ఏంటంటే సంప్రీతి. ఇది ఒక మిలిటరీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్. బోంగో సాగర్, ఇది ఒక నేవల్ ఎక్సర్సైజ్. ఓకేనా. సో అది ఇవన్నీ అవసరం లేదండి యాక్చువల్గా చెప్పాలంటే. అంటే కరెంట్ అఫైర్స్ పరంగా అయితే చాలా ఇంపార్టెంట్. ఓకేనా. యాక్చువల్గా బంగ్లాదేశ్ ఒకప్పుడు నేను ఏం చెప్పాను, ఈస్ట్ పాకిస్తాన్ అని చెప్పాను. అంటే ఒకప్పుడు ఇది ఒక పాకిస్తాన్ పార్ట్. 1947 నుంచి 1971 వరకు బంగ్లాదేశ్ అనేది ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళు యూజ్ చేసుకున్నది. ఓకేనా. సో ద మ్యారిటైమ్ ఎక్స్ప్రెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫస్ట్ మోడర్న్ ఇంటర్నేషనల్ ప్యాసింజర్ ట్రైన్ కనెక్టింగ్ బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకా టు ఇండియన్ స్టేట్స్. అయితే ఇది రైల్వే పరంగా ఇంపార్టెంట్. సో ఢాకా నుంచి ఇండియన్ స్టేట్ వెస్ట్ బెంగాల్కి మనకి ఏంటంటే కోల్కతా. ఇట్ స్టార్టెడ్ ఆన్ 14th April 2008. మైత్రి ఎక్స్ప్రెస్ అంట దాని పేరేంటి, మైత్రి ఎక్స్ప్రెస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ఫస్ట్ మోడర్న్ ఇంటర్నేషనల్ ప్యాసింజర్ ట్రైన్ అంట. బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకా నుంచి ఇండియన్ స్టేట్ వెస్ట్ బెంగాల్ వరకు ఉంది అంట, క్యాపిటల్ కోల్కతా వరకు. 14th April 2008. ఇంకోటి ఏంటంటే బంధన్ ఎక్స్ప్రెస్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ప్యాసింజర్ ట్రైన్. ఇట్ ఈస్ రన్ బిట్వీన్ ద ఇండియన్ సిటీ కోల్కతా టు బంగ్లాదేశ్ సిటీ ఆఫ్ ఖుల్నా. ఓకేనా. సో ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ రైల్వేకి. మర్ఫాటీ సాంగ్ ఈజ్ ట్రెడిషనల్ ఫోక్ సాంగ్ ఆఫ్ బంగ్లాదేశ్. ప్రొఫెసర్ మొహమ్మద్ యూనస్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ గ్రామీణ బ్యాంక్ ఆఫ్ బంగ్లాదేశ్. సో ఇవి అండి కంప్లీట్గా బంగ్లాదేశ్కి చూడండి ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో. అంటే ఒక బంగ్లాదేశ్ కంట్రీకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో మనకి ఉందన్నమాట. ఓకే. సో అది సో ఎక్కువ టైం తీసుకోలేండి. నెక్స్ట్ చైనా అయితే మీరు చూసినట్లే ఉన్నారు, ఫ్లాగ్ మీకు చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఓకేనా. చైనా ఈజ్ ఏ కమ్యూనిస్ట్. తర్వాత చైనా మనకి ఇండియన్ స్టేట్స్ 4 స్టేట్స్ ఒక యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా అన్నమాట. అదేంటంటే లడాక్. ఓకేనా. తర్వాత వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్. ఇవన్నీ కూడా చైనా ఇండియన్ స్టేట్స్ తోటి ల్యాండ్ షేర్ చేసుకుంటుంది. క్యాపిటల్ వచ్చేసరికి బీజింగ్. కరెన్సీ వచ్చేసరికి యువాన్ లేదంటే రెంబినీ అంటారు. యువాన్ గుర్తుపెట్టుకోండి. ఓకే. సో అది వీళ్ళ పేర్లు నోరు తిరగవు యాక్చువల్గా.
సో జీ జింగ్పింగ్ అది ప్రెసిడెంట్ వచ్చేసరికి, రిపబ్లిక్ ఆఫ్ చైనా వచ్చేసరికి మనకి ఏంటంటే 1 అక్టోబర్ 1949. అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసరికి మ్యాండరిన్. పార్లమెంట్ నేమ్ వచ్చేసరికి నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఎన్పిసి. ఫాదర్ ఆఫ్ చైనా వచ్చేసరికి సన్ యట్ సన్. ఈయన చాలా గ్రేట్ అండి. చైనా యొక్క ఫాదర్ ఆఫ్ సన్ ఎవరంటే నేషనల్ ఫాదర్ ఎవరంటే సన్ యట్ సన్ అంటారు. ఈయన రీఫార్మ్స్ కానీ మీ చూ యూన్ అని చెప్పేసి ఒక 3 తీసుకొచ్చారన్నమాట. నేషనల్ స్పోర్ట్స్ వచ్చేసరికి టేబుల్ టెన్నిస్. నేషనల్ యానిమల్ వచ్చేసరికి గ్లాండ్ పాండా. నేషనల్ ఫ్లేవర్ వచ్చేసరికి పియోనీ. నేషనల్ టీ వచ్చేసరికి గింకో. ఓకే. ఫేమస్ రివర్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే లాంగెస్ట్ వచ్చేసరికి యాంగ్స్, పియర్ల్ రివర్, లీ రివర్, ద గ్రాండ్ క్యానల్ రివర్. ఇట్ ఈస్ ద వరల్డ్ లాంగెస్ట్ మ్యాన్ మేడ్ వాటర్ వే అంట. గ్రాండ్ క్యానల్ రివర్ చైనాలో ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ మేజర్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ వచ్చేసరికి హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఆర్మీ ఎక్సర్సైజ్ 8th edition హెల్డ్ ఇన్ 2019 ఇన్ మేఘాలయ. ఇండియా సైన్డ్ పంచశీల్ ట్రీటీ, చాలా ఇంపార్టెంట్ అండి. పంచశీల్ ట్రీటీ విత్ చైనా April 29, 1954. యాక్చువల్గా జవహర్లాల్ నెహ్రూకి, వాడి పేరు ఏదో నోరు తిరగదు, జువెల్ అని ఒకటి ఉంటారు, వాడికి జవహర్లాల్ నెహ్రూకి మధ్యలో సైన్ జరుగుతుందన్నమాట. ఈ పంచశీల్ యాక్ట్ అంటే మొత్తం 5 రూల్స్ ఉంటాయి. అంటే చైనా వాళ్ళకి మనకి బోర్డర్ దగ్గర ఇష్యూ రావడం, వాటర్ ఇష్యూ కానీ, పీస్ అంటే మనకి వాళ్ళ దగ్గర మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు, మన విషయాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పేసి ఒక ట్రీటీ జరుగుతుంది. దాన్నే పంచశీల్ ట్రీటీ అంటారన్నమాట. ఓకేనా.